మొత్తానికి ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఈ రైడ్‌కి ముందు ఏం జరిగిందనేది తెలీదు గదా! అది ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో టైటిల్‌లో చెప్పినట్టుగానే మెడికో స్ట్రగుల్స్ అనేది నాకు స్టార్టింగ్ పేటెంట్ ఫస్ట్ కాల్‌తోనే స్టార్ట్ అయిపోయింది. అయితే నాకు ఆ రోజు ఈవినింగ్ 8 PM హాస్పిటల్‌లో రెగ్యులర్ నైట్ డ్యూటీస్. ఆ రోజు ఈవినింగ్ 6:30కి అలా ఒక కాల్ వచ్చింది. సార్, మా అమ్మకి వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది అని డాక్టర్ గారు ఒక 7 days ఐవీ యాంటీబయాటిక్స్ తీసుకోమని చెప్పారు. సో మీరు హోమ్ విజిట్ చేస్తారని చెప్పి మా ఫ్రెండ్ మీ నెంబర్ ఇచ్చాడండి అని అన్నారు. సో నేను అన్నాను, అవునండి నేను హోమ్ విజిట్ చేస్తాను, చెప్పండి లొకేషన్ ఎక్కడ అని. అయితే అతను చెప్పిన అడ్రస్కి, నేను ఉంటున్న అడ్రస్కి 13 kilometers డిస్టెన్స్ ఉంది. అది కూడా హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఏరియా. సో ముందుగా చెప్పే కదా నాకు 8:30కి డ్యూటీ ఉందని. బట్ కాల్ వచ్చింది 6:30కి. సో నాకున్న టైం 1.5 hour పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే వెళ్ళడానికి ఒక 30 minutes, రావడానికి ఒక 30 minutes పట్టిన ఒక 45 minutes ఐవి ఇంజెక్షన్ వేయడానికి పడుతుంది. సో అంతా ఆలోచించి ఇది కుదరదని అనిపించింది. బట్ వాళ్ళు నా పైన పెట్టుకున్న నమ్మకానికి కాదనలేక ఓకే చెప్పేసా. ఈ సీట్కి సమ్ అమౌంట్ అని చెప్పేసా. వాళ్ళు దానికి బార్గెన్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పే అమౌంట్కి నేను చెప్పే అమౌంట్కి చాలా తేడా ఉంది. బట్ ఇక కాదనలేకపోయా. ఫైనల్గా ఇంజెక్షన్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. కానీ ఈ యాంటీబయాటిక్ ఇంజెక్షన్, సిరంజెస్, సెలైన్ బాటిల్స్, రిక్వైర్మెంట్ థింగ్స్ అన్నీ ఆల్రెడీ వాళ్ళే తీసుకొచ్చి పెట్టామని చెప్పారు. సో నేను ఎలాంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ అయితే తీసుకొని వెళ్ళట్లేదు ప్రస్తుతం. కానీ అన్నిసార్లు ఇలా ఉండదు హోమ్ విజిట్ అంటే. ఎందుకంటే ఐవి ఇంజెక్షన్స్, సెలైన్ బాటిల్స్, ఐవి సెట్స్, ఇలా మెడికల్ థింగ్స్ అన్నీ మనమే తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఈ మా మెడిసిన్కి సంబంధించినటువంటి మనీని డైరెక్ట్గా మెడికల్ షాప్కే పంపిస్తూ ఉంటారు. కానీ మరి కొందరైతే మీరు తీసుకొచ్చేసేయండి తర్వాత మేము ఇస్తామని చెప్పేస్తారండి. అలాంటప్పుడు కొన్నిసార్లు మన సొంత మనీ పెట్టి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మన ప్రొఫెషన్ అలాంటిది, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకరి ప్రాణానికి సంబంధించిన విషయం. ఒక ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా. అందుకే అన్ని రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ మన గోల్ మాత్రం ఒక పేషెంట్ ప్రాణాన్ని కాపాడాలి. ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా మన ప్రొఫెషన్లో స్మాల్ మిస్టేక్ కూడా ఉండకూడదు. ఎస్పెషల్లీ ఇంజెక్షన్లో స్టెరైల్ మెథడ్ ఫాలో చేయడం, అలాగే మెడిసిన్ యొక్క ఎక్స్పైరీ డేట్ చూసుకోవడం, కరెక్ట్ డోస్ ఇవ్వడం, అలాగే టైంకి ఇవ్వడం, ఇలా అన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ హోమ్ విజిట్ ఎందుకంటే చాలామంది ఓల్డ్ ఏజ్ పీపుల్ మనకి పేషెంట్లు ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళలో, అదేవిధంగా డయాలిసిస్లో చాలా వీక్గా ఉన్న పేషెంట్లు ఉంటారు. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అలాగే మన ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి బయట ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలాంటి వాళ్ళకి మన సర్వీసెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అయితే ఇంకోటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రైడ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. లేట్ అయితే పేషెంట్కి డోస్ డిలే అవ్వచ్చు. టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మెడికల్ ఫీల్డ్లో కొన్నిసార్లు మన ప్రాణానికి కూడా లెక్క చేయకుండా పేషెంట్ కోసం పని చేయాల్సి ఉంటుంది. మీకు గుర్తుంది కదా, మన కరోనా సమయంలో మెడికల్ ఫీల్డ్ వర్కర్స్ చేసిన సేవలు. అలా సేవ చేస్తూ ఎంతోమంది డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్స్, అదేవిధంగా 4th class ఎంప్లాయీస్ ఎంతోమంది చనిపోయారు. సో ఫ్రెండ్స్, వాళ్ళ కోసం, వాళ్ళ ఆత్మశాంతి కోసం ఒకసారి సెల్యూట్ టు వైట్ కోట్ వారియర్స్ అని కామెంట్ చేద్దాం. అదేవిధంగా మన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పేషెంట్ కోసం పనిచేస్తున్న మాలాంటి హెల్త్ వర్కర్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి. అయితే కొన్నిసార్లు హోమ్ విజిట్ వెళ్ళినప్పుడు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటారు. సార్ మీరు ఇంటికి వచ్చారు, చాలా హెల్ప్ అయింది అని చెప్పడం మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కొన్నిసార్లు శాలరీ కూడా ఇయని
ఆ ఆనందాన్ని, ఆ హ్యాపీనెస్ని, ఈ అప్రిషియేషన్ అనేటువంటిది ఈ హెల్త్ కేర్ వర్కర్స్కి చాలా హ్యాపీనెస్ని ఇస్తుందండి. మొత్తానికి డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ అయితే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. దీంట్లోనే మనం ట్రీట్మెంట్ చేయాల్సిన పేషెంట్ ఉంది. సో లోపల అయితే వెళ్దాం. జనరల్గా అయితే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఎంట్రీ అంటే మన ఫోన్ నెంబర్ తీసుకొని అదేవిధంగా ఫేస్ ఫోటో తీసుకొని సెక్యూరిటీ వాళ్ళు మనల్ని లోపలికి పంపిస్తుంటారు. కానీ మనకి అయితే వాళ్ళు ఆల్రెడీ ఒక పాస్ అయితే వాట్సాప్లో పంపించారు. మనం దాంట్లో ఉన్న నెంబర్ చెప్తే సరిపోతుంది. చూద్దాం ఏమంటారు. లోపలికి అయితే వెళ్దాం. మొత్తానికి అయితే లోపలికి పంపించాడు సెక్యూరిటీ నెంబర్ చెప్పగానే. అయితే నేనైతే లోపల ఉన్న ఫెసిలిటీస్ని చూసి ఫిదా అయితే అయిపోయాను. చూసారుగా, లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక వాటర్ ఫాల్ వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంది. అలాగే లోపలికి రాగానే ఆ కార్ పార్కింగ్ కానివ్వండి, ఆ వాల్కి పక్కన డెకరేషన్ టైప్ గ్రాస్ కానివ్వండి, అదేవిధంగా ఆ చెట్లు అయితే చాలా గ్రీనరీగా ఉన్నాయి. అవి ఎప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఒక్కొక్క అపార్ట్మెంట్కి కొంతమంది వర్కర్స్ని అయితే సపరేట్గా ఉంచినట్టున్నారు. నాకు తెలిసి వాళ్ళు కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నారు. నేను వస్తున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ. ఈ అపార్ట్మెంట్లో అందరికీ కావాల్సినటువంటి సిలిండర్లు అయితే ఒకే దగ్గర కిందనే ఉన్నాయి. అవి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చినట్టున్నారు. అదేవిధంగా చూస్తున్నాం కదా, ఇక్కడ వాలీబాల్ కోర్టు, అక్కడ అలానే ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ షటిల్ కోర్టు, ఇంకా కొంచెం ముందుకు కనిపిస్తున్నట్లయితే మనకి కిడ్స్ ఆడుకోవడానికి సపరేట్గా అరేంజ్మెంట్ చేశారు. అదేవిధంగా ముందుకెళ్తుంటే చాలా సైకిల్స్ అయితే లైన్గా కనబడుతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ సైకిల్ తీసుకెళ్ళి యూజ్ చేసుకొని మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నారు. అవి ఎక్కడన్నా దూరంగా ఉన్నట్లయితే సెక్యూరిటీ వాటిని తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ప్లేస్లో పెడుతున్నారు. అయితే ఇంకా లోపలికి వచ్చేసాను నేను. ఇక మనకు ఆల్రెడీ వాళ్ళు లొకేషన్ చెప్పారు కాబట్టి 7th ఫ్లోర్ అని చెప్పినున్నారు. వీడియో లెంత్ అయితే ఎక్కువైంది అనిపించింది, అందుకే ఇది లిఫ్ట్ వరకు మాత్రమే అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వీడియో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ ఛానల్ని ఇదే విధంగా ఫాలో అవ్వండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అదే విధంగా కంటిన్యూస్ కోసం నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ సపోర్ట్.